విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. రాజకీయ కక్షతో తనతో పాటు తమ పార్టీని కాంగ్రెస్ సర్కార్ అప్రతిష్ట పాలు చేస్తోందని ఆయన విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే విచారణ పేరిట కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. 12 పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో కాలుష్యం, నిర్మాణ వ్యయం తక్కువనే కారణంతోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించామన్నారు. కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ చైర్మన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కమిషన్ చైర్మన్ గా మీ విచారణ నిష్పక్షపాతంగా కనిపించడం లేదని జస్టిస్ నరసింహారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని, ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగాలని సూచిస్తున్నానంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసిచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది. దీంతో కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు.